ప్రస్తుతం కాలం ఎంతో వేగంగా దూసుకెళ్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాలపై విశ్వాసం తగ్గటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మంత్రాలు, తాంత్రిక పూజల్ని నమ్మేవాళ్లు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో చేతబడి చేస్తున్నారనే నెపంతో హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కెన్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ హకీయేటు విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెన్యా, మలావి, టాంజానియా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారనే ఆరోపణలతో వృద్ధులను చంపి వాళ్ల భూములను ఆక్రమించుకోవడం అలవాటుగా మారిందని తెలిపింది. కిలిఫీ తీరం వెంబడి మంత్రవిద్య పేరుతో ప్రతివారం ఒక వృద్ధుడు హత్యకు గురవుతున్నాడని నివేదికలో వెల్లడించింది. అయితే ఆ వృద్ధులను హత్య చేయమని వారి బంధువులే చెప్తున్నారని తెలిపింది. వాళ్లు మంత్రవిద్య అనే వంకతో వృద్ధులపై దాడులకు పాల్పడి హత్య చేస్తున్నారని, అప్పుడే వాళ్లకు ప్రజల నుంచి సానుభూతి లభిస్తుందని అన్నారు. హత్యకు గురైన వ్యక్తి మంత్రగాడైతే చంపడం మంచిదేనని అక్కడి ప్రజల్లో కూడా విశ్వాసం ఉండటంతో ఇలాంటి హత్యలు బయటకు రావటం లేదని నివేదికలో తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో కొందరికే తమ భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉన్నాయి. వీలునామా లాంటివి లేకుండా కేవలం నోటి మాట ద్వారానే వాళ్లు ఈ భూములను తమ వారసులకు అప్పగిస్తారు. ముఖ్యంగా కిలిఫీలోని చాలా భూములకు అధికారిక పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న ఏకైక పత్రం ఈ వృద్ధులు చెప్పే మాటలే. అందుకే ఎక్కువగా వాళ్లని హత్య చేస్తున్నారు. ఒక్కసారి వాళ్లను చంపితే ఇక అడ్డంకి తొలగిపోయినట్లవుతుందని, అందుకే చేతబడి పేరుతో జరుగుతున్న ప్రతి 10 హత్యల్లో 7 వృద్ధులేనని నివేదికలో పేర్కొన్నారు. ఈ హత్యలకు భయపడి కిలిఫీ ప్రాంతానికి సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఇలాంటి దాడులకు గురైన వారు దాదాపు 30 మంది తలదాచుకుంటున్నారు. వీళ్ళలో చాలా మంది కాళ్ళు చేతులు కోల్పోయి అన్నం తినాలన్నా, దుస్తులు ధరించాలన్నా, చిన్న చిన్న పనులకు సైతం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని నివేదికలో వెల్లడించింది. అయితే తమకు చేతబడితో ఎలాంటి సంబంధం లేదని దాడులకు గురైన వారు అంటున్నారు. తమకు ఉన్న భూమిని లాక్కునేందుకే మంత్రాల పేరుతో హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పశ్చిమ కెన్యాలోని కిసీ తీర ప్రాంతమైన కిలిఫీ కౌంటీ వంటి ప్రాంతాల్లో మంత్రగాళ్ల పేరిట కాల్చి చంపడం, హత్య చేయడం, భౌతిక దాడులు లాంటివి విస్తృతంగా ఉన్నాయని కెన్యా నేషనల్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ 2023 ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితికి ఒక నివేదికను సమర్పించింది. భూమిని చేజెక్కించుకోవాలనుకుంటున్న చిన్న వయసు కుటుంబ సభ్యులే ఈ హత్యల వెనుక ఉన్నారని తెలిపింది. కరువు కాటకాలు, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నప్పుడు దాడులు, హత్యలు పెరిగినట్లు పేర్కొంది. భూ కబ్జాలను సమర్థించుకోవడానికి చేతబడుల పేరిట జరుగుతున్న ఇలాంటి హత్యలు జాతీయ విపత్తుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాంతీయ సమస్యగా ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపించిందని నివేదికలో తెలిపింది. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే దేశం మొత్తం వృద్ధ తరాన్నే కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఎవరి మీద అయినా చేతబడి ఆరోపణలు వచ్చాయంటే వాళ్లు బతకడం చాలా అరుదేనని నివేదికలో వెల్లడించింది.